నా వెంట్రుకు కూడా పీకలేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బన్నీవాసు. బన్నీవాసుని టార్గెట్ చేసింది ఎవరు? కావాలనే నెగిటివ్ చేపిస్తుంది ఎవరు? ఇంతకీ ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఎవరికి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ నిర్మాత బన్నీవాసు మాట్లాడినటువంటి మాటలు కాంట్రవర్సీగా మారాయి. మిత్రమండలి సినిమాపై తనపై కొంతమంది పనిగట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని, ఆ నెగిటివిటీ తన వెంట్రుకతో సమానమని కూడా బన్నీవాసు మాట్లాడారు. మీ ట్రోల్స్, మీ నెగిటివ్ ప్రోపగండా తన వెంట్రుకతో సమానమని, తాను కావాలంటే వేరే చోట వెంట్రుక కూడా పీకి చూపించొచ్చని, కానీ తనకు సంస్కారం ఉందని కూడా బన్నీవాసు మాట్లాడినటువంటి మాటలు టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. బన్నీవాసు ఎవరిని ఉద్దేశించి ఇంత ఆవేశంగా మాట్లాడాడో, బన్నీవాసు టార్గెట్ చేసింది అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరో అని కూడా ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. అయితే ఇదంతా సినిమాకు బజ్ క్రియేట్ చేసేందుకు చేసినటువంటి ప్రయత్నం అని కూడా కావచ్చని వీడియో చూసినటువంటి కొందరు ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకేసారి 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఎవరో తన మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తమ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పడం ఈ మధ్య టాలీవుడ్లో మోస్ట్ కామన్ పాయింట్ అయిపోయింది. బన్నీవాసుపై నెగిటివ్ క్యాంపెయిన్ తమ కంట పడలేదని కూడా కొంతమంది నెటిజన్స్ అయితే బన్నీవాసుని చూసినటువంటి వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు. అండ్ బన్నీవాసు మాట్లాడినటువంటి మాటలపై రియాక్ట్ కూడా అవుతున్నారు. ఈ దీపావళి సందర్భంగా టాలీవుడ్లో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు సంగతి తెలిసిందే. మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న, అండ్ సిద్ధు జొన్నలగడ్డ యాక్ట్ చేసినటువంటి తెలుసు కదా సినిమా అక్టోబర్ 17న, తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న, ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా కిరణ్ అబ్బవరం కేరామ్ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ అవుతున్నాయి. ఈ 4 సినిమాలు చిన్న సినిమాలు కాదు, అలా అని కూడా పెద్ద సినిమాలను కూడా కాదు. ఈ 4 సినిమాల ట్రైలర్లు ఇప్పటికే రిలీజ్ కూడా అయ్యాయి అండ్ మీడియాతో ఇంటరాక్షన్ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తున్నా కానీ ఈ 4 సినిమాలకు ఆడియన్స్ థియేటర్స్కి రావాలంటే సోషల్ మీడియాలో అండ్ మీడియాలో విపరీతంగా ఈ సినిమాల గురించి చర్చ జరగాలని ఎవరికి వాళ్ళు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రవర్సీ ప్రశ్నలు, కాంట్రవర్సీ స్పీచ్లు ఆ స్ట్రాటజీలో భాగమే అయి ఉండొచ్చని కూడా ఆడియన్స్లో కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. అండ్ రియాలిటీ షోలకు వ్యూయర్షిప్ కోసం ఏడుపు కొట్టు ప్రోమోలను, గొడవలు జరిగినట్టు పొట్టు పొట్టు తిట్టుకున్నట్లు ప్రోమోలను కట్ చేసినటువంటి తరహాలోనే సినిమాలకు బజ్ క్రియేట్ అవ్వాలంటే ఆ సినిమా చుట్టూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే కానీ పని కానిదని కూడా సినిమా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, హీరోలు కూడా ఫిక్స్ అయినట్లు ఉన్నారని కూడా ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా జరుగుతుంది. అయితే మొత్తంగా ఇక్కడ బన్నీవాసు మాట్లాడినటువంటి మాటలు నిజంగానే ఇన్ని రోజుల తర్వాత అంటే ఒక బ్లాస్ట్ లాగా పేలాయని కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే బన్నీవాసు ఆల్రెడీ అల్లు అరవింద్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో కూడా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. బట్ ఈ నెగిటివిటీ అంతా కూడా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఎప్పుడు కూడా బన్నీవాసు ఇంతలా రియాక్ట్ అవ్వలేదు. లేటెస్ట్గా లిటిల్ హార్ట్ సినిమాని ప్రొడ్యూస్ చేసినా కానీ బట్ దానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కొంతమంది ఎక్కడో నెగిటివ్ క్రియేట్ చేశారు. సో ఆ ఆవేశంతో ఇప్పుడు మిత్రమండలి సినిమా కూడా ఇంతలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ గతంలో బన్నీవాసు ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ఇంకా చాలా విధాలుగా చేయొచ్చు. బట్ ఇంత చీప్ ట్రిక్స్గా అండ్ ఇలా మాట్లాడి సినిమాని పబ్లిసిటీ చేయాల్సినటువంటి కర్మ బన్నీవాసుకి ఏం పట్టలేదని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ 4 సినిమాలు కూడా ప్రతి సినిమా ఏ సినిమాకి ఆ సినిమా సపరేట్ జోనర్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కూడా ప్రొడ్యూసర్సే అండ్ స్టేజ్ మీదనే ఓపెన్గానే చెప్తున్నారు. బట్ అయినా కానీ ఎవరి సినిమా వాళ్ళ మీద నమ్మకం. అండ్ కేరాంపు ఇస్తే కేరాంపు సపరేట్ ఫ్యాన్ బేస్, కేరళలో జరిగేటువంటి స్టోరీ ఉంటుంది. అండ్ ఇక మిత్రమండలి ఫ్రెండ్స్ మధ్య జరిగేటువంటి ఒక స్టోరీ. అండ్ దాని తర్వాత ప్రదీప్ రంగనాథన్ సినిమా అదొక కాన్సెప్ట్. అండ్ దాని తర్వాత సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా వచ్చేసి ముక్కోణప్ సిరీస్ అన్న లవ్ స్టోరీ, ఏదో సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఒక్కొక్క సినిమాకి ఏ విధంగా కూడా పొంతన లేదు. అండ్ సపరేట్ జోనర్స్ కాబట్టి సినిమాని ఒకేసారి రిలీజ్ చేసినా అన్ని సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారన్న ఉద్దేశం కూడా ఇక్కడ లేకపోలేదు. బట్ బన్నీవాసు మాట్లాడినటువంటి మాటలే కొంతమంది ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే పని కట్టుకొని కావాలని కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. బట్ సేమ్ టైం ఆడియన్స్ ఎక్కడ కూడా బన్నీవాసు మీద పెద్ద నెగిటివిటీ కనిపించలేదు. బట్ ఎందుకు ఇలా మాట్లాడారు అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ అండ్ ఒక ప్రొడ్యూసర్ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం అంటే నిజంగానే కొంచెం ఆశ్చర్యంగా అండ్ షాకింగ్గా కలిగించేటువంటి విషయమే. బట్ ఇన్ని రోజులు కూడా ఆ ఉన్నటువంటి నెగిటివిటీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో మరి బన్నీవాసు మాట్లాడినటువంటి మాటలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.